రోజు ఇంట్లోనే కూర్చొని పేపర్ కవర్లు అతికిస్తే నెలకు 30,000 నుంచి 50,000 సంపాదించవచ్చంటూ సోషల్ మీడియాలో వచ్చే రీల్స్, వీడియోలు మీరు ఖచ్చితంగా చూసే ఉంటారు. కానీ నిజంగానే చేత్తో కవర్లు చేస్తే అంత డబ్బు వస్తుందా? లేక ఇదంతా వ్యూస్ కోసం చెప్పే హైపా? ఒకవేళ నిజంగానే మనం మెడికల్ షాప్ పేపర్ కవర్లు పని ఇంట్లో మొదలు పెడితే 1 కేజీ పేపర్‌తో ఎన్ని కవర్లు తయారవుతాయి? ఒక్కో కవర్‌కు అయ్యే ఖర్చెంత? మెడికల్ షాప్ వాళ్ళు ఎంతకి కొంటారు? రోజంతా కష్టపడితే చేతికి మిగిలే నికర లాభం ఎంత? ఈ రోజు వీడియోలో ఎలాంటి అబద్ధాలు లేకుండా రూపాయి పైసలతో సహా ప్రాక్టికల్ లెక్కలు, మార్కెట్ సీక్రెట్స్ అలాగే ఈ బిజినెస్ పేరుతో జరిగే మోసాలు ఫ్యాక్ట్స్ చెక్ మొత్తం క్లియర్‌గా తెలుసుకుందాం. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకి చూడండి. సో ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు. మొదట అసలు ఈ కవర్లు అవసరం మార్కెట్‌లో ఎందుకుందో అర్థం చేసుకుందాం. ప్లాస్టిక్ కవర్లపై బ్యాన్ ఉండడం వల్ల చిన్న చిన్న టాబ్లెట్ స్ట్రిప్స్, ఆయింట్‌మెంట్‌లు, సిరప్స్ ఇవ్వడానికి మెడికల్ షాపులకి పేపర్ కవర్లు అవసరం. తప్పనిసరి. సో ప్రధానంగా మెడికల్ షాపుల్లో 3 రకాల సైజులు వాడుతుంటారు. స్మాల్ సైజ్, ఇంకోటి మీడియం, ఆ తర్వాత బిగ్. సో స్మాల్ సైజ్ అంటే 1 లేదా 2 టాబ్లెట్ షీట్స్ కోసం అత్యధికంగా వాడేది ఇదే అండి. సో మీడియం సైజ్ ఏమో 5x8 ఇంచులు ఉంటది. స్మాల్ సైజ్ ఏమో 4x6 ఇంచెస్ ఉంటది. సో అంటే మీడియం సైజులో ఏమో ఆయింట్మెంట్లు, ఇంకా 4, 5 రకాల మందులు కోసం వాడుతూ ఉంటారు. ఇంకా లార్జ్ సైజ్ ఏమో 7x10 ఇంచెస్ ఉంటది. సిరప్ బాటిల్స్, ఇంకా పెద్ద బాక్స్‌ల కోసం. సో ప్రతిరోజు ఒక మోస్తారు మెడికల్ షాప్‌లో కనీసం 200-500 కవర్లైనా ఖర్చవుతాయి. అంటే మార్కెట్‌లో వీటికి రెగ్యులర్ డిమాండ్ అయితే చాలా ఉందండి. కానీ డిమాండ్ ఉన్నంత మాత్రాన మనం లక్షలు సంపాదించగలమా? అసలు మనం ఒకసారి కాలిక్యులేట్ చేద్దాం. సో, ఈ పనికి మనకి పెద్ద పెద్ద మిషన్‌లు అక్కర్లేదు. చేత్తోనే చేయొచ్చు. కావాల్సిన వస్తువులేంటి? క్రాఫ్ట్ పేపర్, బ్రౌన్ క్రాఫ్ట్ పేపర్. సాధారణంగా 40-60 జీఎస్ఎం పేపర్ సరిపోతుంది. సో, అంటే మీ దగ్గరలోని హోల్‌సేల్ పేపర్ మార్కెట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అయితే మాత్రం బేగం బజార్ లేదా సికింద్రాబాద్ లేదా మీ జిల్లా కేంద్రాల్లోని పేపర్ మర్చెంట్స్ దగ్గర రీమ్స్ లేదా బండిల్స్ రూపంలో దొరుకుతాయండి. సో, మనకి హోల్‌సేల్ ధరలో చూద్దాం. హోల్‌సేల్‌లో కేజీకి 45-60 వరకు ఉంటుంది. సో, మనం గమ్ గూడా యూజ్ చేస్తాం కదా! సో, ఫెవికాల్ వాడితే ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి మైదా పిండిని నీళ్ళలో ఉడకబెట్టి పేస్ట్‌లా తయారు చేసుకుంటారు. సో, దీనివల్ల ఖర్చయితే తగ్గుతుంది. ఒక 5 కూడా కాదండి ఖర్చు మాత్రం. కేజీకి రూ. 5 కూడా కాదు. సో, మనం ఒక లాంగ్ స్టీల్ స్కేలు, పేపర్ కట్టర్ లేదా కత్తెర ప్యాకింగ్ కోసం రబ్బర్ బ్యాండ్‌లు. సో, మొత్తంగా 500-1000 పెట్టుబడితో 10-15 కేజీల పేపర్ తెచ్చుకొని ఎవరైనా ట్రయల్ స్టార్ట్ చేయవచ్చు. సో, కేజీ పేపర్‌తో ఎంత ఉత్పత్తి వస్తుంది? ఎంత లాభం మిగులుతుంది అంటే, ఒక్క కేజీ పేపర్ లెక్క చూస్తే మనకి చిన్న పేపర్ అనుకున్నాం. మనం 4x6 ఇంచెస్ అన్నాం కదా! ఒక 2 టాబ్లెట్‌లు పట్టేలాగా. సో, మనకి ఒక కేజీ బ్రౌన్ పేపర్ ధర రూ. 50 అనుకుందాం. సో, చిన్న కవర్ తయారవ్వడానికి మనము 250-280 కవర్లయితే తయారవుతాయి కేజీకి. మైదా పిండి, రబ్బర్ బ్యాండ్‌లు ఇవన్నీ ఖర్చు ఒక రూ. 3. మొత్తం తయారు ఖర్చు 250 కవర్లకు మనకి రూ. 53 ఖర్చవుతుంది. ఒక్కో కవర్ తయారీ ఖర్చు ఒక 21 పైసలు. నేను ఒకసారి ఇక్కడ చూడండి. నేనంతా కాలిక్యులేట్ చేసి ఇక్కడ వేశాను. సో, మనం మెడికల్ షాప్‌కి హోల్‌సేల్ ధరకి మనం 30 పైసా నుండి 40 పైసా వరకి అమ్మొచ్చండి. ఒక్కో కవర్‌పై మనకి 40-19 పైసలు లాభమొస్తది. రౌండ్‌గా చూసుకున్నా ఒక్క కవర్‌పై మీకు మిగిలేది 15-20 పైసలు మాత్రమే. ఇప్పుడు రోజువారీ సంపాదనను పరిశీలిస్తే ఒక వ్యక్తి చేత్తో గంటకు సుమారు 100-120 కవర్లు చేయగలడు. రోజు 4 గంటలు పని చేస్తే దాదాపు 400-500 కవర్లు. సో, మనం 500 కవర్లు చేసినప్పుడు మనకి కవర్‌కి 20 పైసలు లాభం యేసుకున్నా కూడా రోజుకు రూ. 100 లాభం వస్తదండి. అంటే రోజు 8 గంటలు ఫుల్ టైమ్ కష్టపడి 1000 కవర్లు, 100 కూడా కాదు 1000 కవర్లు తయారు చేసి అమ్మితే వచ్చే లాభం రోజుకు రూ. 150-200. నెలకు మొత్తం చూసుకున్న 4,500-6,000 వరకు మాత్రమే సాధ్యమవుతుంది. సో, సోషల్ మీడియాలో చెప్పే 30,000, 50,000 లాభాలు చేత్తో చేసే పద్ధతిలో అస్సలు రావు అనేది పచ్చి నిజం. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఈ పనిలో ఉండే అసలైన ఇబ్బందులేంటో కూడా మీరు ముందే తెలుసుకోవాలి. ఆటోమేటిక్ మిషన్‌ల పోటీ. మార్కెట్‌లో గంటకు 10,000 కవర్లు తయారు చేసే ఫుల్లీ ఆటోమేటిక్ రోబోట్ మిషన్‌లు ఉన్నాయి. పెద్ద డీలర్లు ఒక్కో కవర్‌ను 25-30 పైసలకే షాపులకు బల్క్‌గా వేస్తుంటారు. మీరు చేత్తో చేసినప్పుడు ధర విషయంలో వారితో పోటీ పడడం కొంచెం కష్టం. సమయం మరియు శ్రమ గురించి చూసుకుంటే గంటల తరబడి ఒకే చోట కూర్చొని మడత పెట్టి అతికించాలి. వేగం తగ్గితే లాభం తగ్గుతుంది. సో, అంటే షాపులు నెట్‌వర్క్ అంటే మెడికల్ షాప్ వాళ్ళు ఇప్పటికీ కొందరి దగ్గర రెగ్యులర్‌గా కొంటూ ఉంటారు. మీరు వెళ్ళగానే ఆర్డర్ ఇవ్వకపోవచ్చు. నాణ్యత బావుంది, అవసరమైనప్పుడు వెంటనే తెచ్చిస్తామనే నమ్మకం కుదిరితేనే తీసుకుంటారు. పైగా కొన్ని షాపులు వెంటనే డబ్బులు ఇవ్వకుండా క్రెడిట్ అడుగుతుంటారు. అంటే అప్పడుగుతూ ఉంటారు. ఒకవేళ మీరు ఈ పని పార్ట్ టైమ్‌గా చేసి నెలకు 4,000, 6,000 సో, అంటే 4,000-6,000 దాదాపు ఆదాయం పొందాలనుకుంటే కేవలం మెడికల్ షాప్ పైనే కాకుండా కొన్ని మార్కెట్‌లపై కూడా దృష్టి పెట్టండి. సో, చిన్న చిన్న క్లినిక్స్ ఉంటాయి కదా! ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర. సో, వీరికి కూడా రోజువారీ తక్కువ పరిమాణంలో కవర్లు కావాలి. లోకల్‌గా తీసుకుంటారు. ఆయుర్వేద, హోమియోపతి షాపుల దగ్గరికి వెళ్ళండి. వీరికి పౌడర్‌లు, మూలికలు ఇవ్వడానికి ఈ బ్రౌన్ కవర్లు ఎక్కువగా అవసరం. ఇంకా కిరాణా షాపులు, డ్రై ఫ్రూట్ షాపులు, ఇంకా
ఇలాచి, లవంగాలు లాంటివి చిన్న చిన్న ప్యాకెట్స్ కట్టడానికి ఉపయోగిస్తారు కదా! సో, అవి కూడా ఇందులోనే పెట్టిస్తారు. ఇంకా బేకరీలు, హార్డ్‌వేర్ షాపులు, బిజినెస్ టిప్ ఏంటంటే తయారు చేసిన కవర్లను 50 లేదా 100 చొప్పున ప్యాక్ చేసి 2, 3 షాపులకు శాంపిల్స్ ఫ్రీగా ఇవ్వండి. ఫినిషింగ్ నచ్చితే వాళ్ళే రెగ్యులర్‌గా ఆర్డర్ చేస్తారు. సో, ఇక్కడ అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఒకటుంది. చాలా మంది ఫేక్ కంపెనీల వాళ్ళు పేపర్ ప్రకటనలు లేదా ఆన్‌లైన్ యాడ్స్ ఇస్తుంటారు. మేమే రా మెటీరియల్ మీ ఇంటికి పంపిస్తాం. కవర్లు చేసి ఇస్తే నెలకు 30,000 జీతం ఇస్తాం. కానీ మెటీరియల్ సెక్యూరిటీ డిపాజిట్ కింద 2,000 లేదా 3,000 కట్టాలి అని అడుగుతారు. సో, గుర్తుపెట్టుకోండి మీరు డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళు ముడి సరుకు పంపరు. ఒకవేళ పంపినా మీరు చేసిన కవర్లలో క్వాలిటీ లేదు అని రిజెక్ట్ చేసి డిపాజిట్ అనేది ఎగ్గొడతారు. సో, రూల్ నంబర్ 1 ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఫీజులు లేదా డిపాజిట్ కట్టకండి. ఒకవేళ చేయాలనుకుంటే లోకల్ మార్కెట్‌లో మీరే సొంతంగా పేపర్ కొని తయారు చేసి మీ ఊర్లోని షాపులకే అమ్ముకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, చివరగా చెప్పేదేంటంటే మెడికల్ పేపర్ కవర్ల తయారీ అనేది నిజమైన పనే. కానీ ఇది లక్షలు కురిపించే వ్యాపారం అయితే కాదు. ఇంట్లో ఉండే మహిళలు, ఖాళీ సమయంలో ఉండే విద్యార్థులు రోజుకు 2, 3 గంటలు కేటాయించి నెలకు 3,000 నుండి 6,000 వరకు చిన్న ప్యాకెట్ మనీ లేదా సైడ్ ఇన్‌కమ్ సంపాదించుకోవడానికి ఇది పనికొస్తుంది. మరీ అంటే ఒక 10,000 వరకు సంపాదించుకోవచ్చు. ఈ ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ మరియు లెక్కలు మీకు పడతాయని నేనిలా చెప్పాను. సో, ఇది మీకు యూజ్ అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో, ఇలాంటి కెరియర్ గైడెన్స్ అలాగే బిజినెస్ గైడెన్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.